దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క టీవీ పరిచయను దేవుడు ప్రేమించి మాకు ఇచ్చిన ఈ చక్కని అవకాశాన్ని బట్టి ఛానల్ వారికి కూడా మరి ఎంతో మేము వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే దేవుడు ప్రేమించి మాకు ఇచ్చిన ఈ పనిని పరిచయను తుదమట్టుకు ఆయన ప్రేమలో ఆయన కృపలో సాగిపోవాలని కోరుకుంటూ ఆ ప్రకారం జీవిస్తూ ఆయన పంపిన ఈ పనిలో మా వంతు మేము చేయడానికి ప్రభు కృపనిచ్చాడు. అలాగే మరి ఈ టీవీ ప్రోగ్రాం ఈ సమయంలో వింటున్న ప్రతి ఒక్కరు కూడా మరి యేసు ప్రభు ఎవరు, ఎందుకు వచ్చాడు, ఏం చేస్తున్నాడు, మన జీవితాల్లో ఆయనను మనం విశ్వసిస్తే నమ్ముకుంటే ఏం జరుగుతుందని ప్రభు లేఖనాల్లో మనం అనేక విషయాలు తెలుసుకుంటున్నాం. ఎందరో చెప్తున్నారు, వింటున్నాం. దీని ద్వారా అనేక బిడ్డలు విశ్వసిస్తున్నారు. ఇంకా నమ్మని వారు, ఇంకా విశ్వసించని వారు, ఇంకా దేవుడు మీ జీవితాల్లో ఏ కార్యాలు చేయట్లేదంటే ప్రభు ఇదిగో ఈ వర్తమానం వింటున్నప్పుడైనా నా హృదయాన్ని తెరువు, నాతో మాట్లాడు అయ్యా, నాకు నా కుటుంబంలో ఉన్నటువంటి సమస్త విషయాలలో నీ కృప తోడుగుంచి నీ చిత్తాన్ని మేము చేయటానికి సహాయం చేయి ప్రభు అని మనం వేడుకుంటే ప్రభు ఆ దశగా మనము ఆయనకు అప్పగించుకుంటే ఆయన చిత్తాన్ని చేయటానికి మనము ఒప్పుకుంటే ప్రభు ఆయన మనకు సమీప పొందండి మన సమస్త అక్కర్లు తీర్చే దేవుడుగా ఉన్నాడు. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని ఈ వర్తమానాన్ని మనము మరి ప్రభులో సాగిపోదాం. మహాగణుడా, పరిశుద్ధుడా, కృపగల నాయన మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి, మీరు ప్రేమించి ఇచ్చిన ఆదరణ టీవీ ఛానల్స్ ద్వారా ప్రభువా నీ సువార్తమానమును తెలియచేయటానికి నీ దాసురాలను అయ్యా నువ్వు ప్రేమించి ఇచ్చినటువంటి చక్కని సమయం సన్నిధిని బట్టి స్తోత్రాలు. నిబిడలతో మాట్లాడటానికి కృపనిచ్చుండగా నిబిడలకు కావలసినటువంటి విలువైన ఆదరణ వాక్కులను, ఆలోచన మాటలను అయ్యా హృదయాలను శుద్ధి చేసే విలువైనటువంటి నాయన మీ వాక్కులను, మీ హృదయాలను బిడ్డలతో మాట్లాడండి. వారి హృదయాలు తెరవండి. అంతరంగాలలో నూతన మనసును కలుగచేసి ఎల్లప్పుడూ నాయన తండ్రి చిత్తమును చేయుటకు మాకు సహాయం చేయమని వర్తమానం వింటున్న ప్రతి బిడ్డలకు మీ చిత్తమును చేసి ఆ ప్రకారం జీవించి కృపతో వర్ధిల్లుటకు సహాయం చేయమని అయ్యా ఈ వర్తమానాలను మీ చేతులకు సమర్పించుకుంటూ మమ్మలను మీ చేతులు సమర్పించుకుంటూ ఈ వర్తమానం వింటున్న ప్రతి కుటుంబాలను, ప్రతి బిడ్డలను మీరు ఆశీర్వదించి దీవించి నిండారులుగా మీ బిడ్డలను బలపరిచి స్థిరపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాము గొప్ప తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం అంశం ఏమిటనగా మరి దేవుడు అంటున్నాడు, యేసు ప్రభు నా తండ్రి చిత్తమును చేయటానికి నేను వచ్చి ఉన్నాను, తండ్రి చిత్తము చేయవాడు నిరంతరం నిలిచి ఉంటాడని. యేసు ప్రభు ఆయన కుమారుడిగా ఉండి పరిచారకుడికి వచ్చి పంపబడిన వాణిగా వచ్చి తండ్రి చిత్తమును భూమి మీద అనేక రీతిలో నెరవేర్చడానికి, చేయటానికి అంగీకరించి శిరస్సు వంచి ఎన్నో విషయాలలో తండ్రి చిత్తమును కుమారుడిగా చేస్తున్నటువంటి యేసు ప్రభు ఒక మాట అంటున్నాడు. చూద్దాం ఆ మాట ఏంటంటే మత్తయి సువార్త 12వ అధ్యాయము 12:50 మనం చూసినట్టయితే అక్కడ ఒక మాట అంటున్నారు. ఏమైందంటే సహోదరులను ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరి అని నా తల్లి అను. యేసు ప్రభు ఒకరోజు మందిరములో బోధిస్తున్నప్పుడు అనేకులకు ఆయన మాటలు చెప్తున్నప్పుడు ఆయన సహోదరులు తల్లి వెలుపల నిలబడి పిలుస్తుండగా యేసు ప్రభు దగ్గరికి వచ్చి కొందరు శిష్యులు అయ్యా మీ తల్లి వచ్చింది, మీ సహోదరులు వచ్చారు, నిన్ను పిలుస్తున్నారు అని చెప్పి యేసు ప్రభును అడుగుతూ ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, ఎవరు నా సహోదరులు, ఎవరు నా తల్లి అని చెప్పి ఆయన అంటాడు, ఇదిగో నా తండ్రి చిత్తమును చేయువాడే నా సహోదరియు, నా తల్లియు, నా తండ్రి అని చెప్పి ఆయన లేఖన భాగాలలో మరి అనేక సంగతులు చెప్తూ ఆయన అంటాడు. ఆ జన సమూహములతో చూసి ఆయన అంటాడు, ఇదిగో నా తల్లియు. అందుకు ఆయన వారితో ఇలా ఈ సంగతి చెప్పు వానిని చూసి నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరని చెప్పి తన శిష్యుల వైపు చూపి చేయి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరి అని నా తల్లియు అనను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద అనేకులము అనేక రీతిలో అనేక విషయాలు ఉంటున్నాము. అయితే ప్రభు అంటున్నాడు ఎవరి చిత్తమును చేయాలి అనేది మనం చూస్తే
పరలోకమందున నా తండ్రి చిత్తము చేయుటకు నేను వచ్చి ఉన్నాను. ఏ మనుషుని కాదు, నా ఇష్టం కాదు, నా పనులు కాదు, మరి నా సొంత పని కాదు, లేకపోతే నా స్వనీతిని కాదు, కానీ నేను పంపబడ్డవాడను. పంపించిన తండ్రికి విధేయత కలిగి దీనుడనై ఆయన కార్యములు చేయటానికి నేను వచ్చి ఉన్నానని యేసు ప్రభు తేటగా చెప్తా ఉన్నాడు. మరి తండ్రి అయినటువంటి దేవునికి కుమారుడు ఎంత విధేయత కలిగి చూపిస్తూ ఇంతగా ఆయన చెప్తున్నాడు. నీ సహోదరులు తల్లి వచ్చిందంటే ఎవరు నా సహోదరులు, ఎవరు నా తల్లి? జీవించినటువంటి జన్మ స్థలములో ఉన్న సహోదరులు కాదు, కానీ బాహ్య శరీరమందు పుట్టినటువంటి తమ్ముళ్ళు తల్లి కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డల వైపు చూసి ఇరుగో నా సహోదరి, నా తండ్రి చిత్తము, వాక్యమును ఎవరైతే వింటారో, వాక్యములో ఎవరైతే మనసు నిలుపుతున్నారో, వాక్యమును ఎవరైతే కేంద్రీకరిస్తున్నారో, యేసయ్య మాటలు వినటానికి ఎవరు ఆశపడుతున్నారో, ఎవరు వచ్చి ఉన్నారో, ఎవరైతే ఆయన వాక్యమును ఆయన మాటలు వినాలని పరిగెత్తుకొని వస్తున్నారో వారిని చూసి ఆయన సంతోషిస్తున్నాడు. కానీ తన తల్లి అని, తన సహోదరులని, తన వారని శారీరక రూపంలో ఆయన ఎవరిని కూడా మరి ప్రేమించినట్టు మనము కనపడట్లేదండి. మన జీవితాల్లో మనమైతే ఎంత ప్రభుని ఎరిగినా, ఎంత కాలమైనా, ఎన్ని దినాలున్నా అనేక విషయాల్లో మనం ప్రాధాన్యత ఇచ్చేది ఎవరికంటే మన యొక్క తల్లిదండ్రులని, మన చెల్లెళ్ళని, అన్నతమ్ములని, అక్క చెల్లెలని, బాహ్య శరీరమైనటువంటి ఈ శరీరలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి దేవుని కార్యాల్లో ఎంతో తక్కువగా మనం ఉంటాం. అయితే ప్రభు మరి ఆయన చెప్పుతున్న మాటలంటే, అయ్యా ఇదిగో నీ తమ్ములు, అయ్యా నీ తల్లి వచ్చినారంటే ఎవరు నా తల్లి, ఎవరు నా తమ్ములు? వారు కాదు, కానీ ఇదిగో నా తండ్రి చిత్తమును చేయటానికి వచ్చి ఉన్నాను. మీరు నా మాటలు వింటున్నారు, మీరే నా సహోదరులు, మీరే నా తల్లి అని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ దశగా ప్రభు అంతగా ఖచ్చితంగా చెప్తా ఉంటే, మరి అదే మత్తయి సువార్త 19:16లో కూడా ఒక మాటని మనం చూస్తే అక్కడ కూడా ఒక మాట మనకు కనపడుతుంది. మత్తయి సువార్త 19 అధ్యాయం 16వ వచనంలో కూడా మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట మనం చూడగలము. 21 మత్తయి సువార్త 19:16వ వచనంలో మనం చూసినట్టయితే ఒక మాట మనం చూడగలం. ఏమిటయ్యా అని చెప్పేసి ఆ మాటను చూస్తే, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేనే మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యం గురించి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే, నీవు జీవములో ప్రవేశించగోరినెడల ఆజ్ఞలు గైకొనుమని చెప్పాను. మంచి కార్యములు చేయాలి. ఏ కార్యములు చేయాలి, ఏ పని చేయాలి, ఎలా చేయాలి? అయ్యా అన్నీ చేస్తున్నానని చెప్పి ఒక సహోదరుడు వచ్చి యేసు ప్రభువుని అడుగుతున్నాడు. అయ్యా నేను మంచి కార్యములు చేయగోరుతున్నాను, కాబట్టి ఆ మంచి కార్యములు నేను ఎలా చేయాలి, ఏవి చేయాలని ఆ యొక్క యవనస్తుడు వచ్చి ఆయన అడుగుతూ ఉంటే ఆయన అంటున్నాడు, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడగగా, అందుకైన మంచి కార్యమును గురించి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే, నీవు జీవములో ప్రవేశించగోరినెడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. ఆజ్ఞలు, అతడు ఏ ఆజ్ఞలనే ఆయన అడగగా, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలను అనునవి అని చెప్పాను. అందుకు ఆ యవనస్తుడు, ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను, ఇంకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణ ఒకటకు కోరినెడలా పోయి నీ ఆస్తి నమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగునని నీవు వచ్చి నన్ను ఎమ్మడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా మరి లేఖనాలను మనం చూసినట్టయితే ఎవరు మంచి కార్యాలు చేస్తారు, ఎవరు దేవుని కార్యాలు చేస్తారు? అనేకులు అనేక కార్యాలు చేశాము అంటున్నారు, కానీ అందులో
నిత్య జీవం ఉన్నదా? దేవుని చిత్తమును జరిగిస్తున్నామా, నెరవేరుస్తున్నామా? తండ్రి చెప్పిన మాటలను మనము క్రమము తప్పక, తూచ తప్పక ఆజ్ఞలు అనుసరిస్తున్నామా అనేది మనం ప్రశ్న వేసుకుంటే చాలామంది అనేకులు కొంత మటుకు కొన్ని వాటిల్లోనే ఆగిపోతూ చేస్తున్నామని చెప్పుకుంటూ అనేక విషయాల్లో ఆగిపోతున్నారు. అయితే దేవుడు అంటాడు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు, పొరుగును ప్రేమించుము, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలనని అనేవి అని చెప్పాను. అందుకు ఆ యవనస్తుడు ఇవన్నీ చేస్తున్నాను కానీ ఇంకేమైనా కొదవ ఉందా అంటే ఆయన అంటున్నాడు, సరే అన్నీ చేస్తున్నావు, ఇవన్నీ నీ దృష్టికి ఒకవేళ తేలికగా అనిపించి ఒకవేళ చేయుచున్నాను అంటున్నావు, అయితే ఇంకా కొదువు ఏమున్నదంటే ఇంకా నీకొకటి కొదువు ఉన్నది. ఏమున్నదంటే ఇదిగో నీకు ఆస్తి ఉన్న ఎడల వెళ్ళి అమ్మి బీదలకేమో, అప్పుడు నీవు పరిపూర్ణుడవుతావు. హల్లెలూయా. అయితే ఆ యవనస్తుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని మిగుల ఎస్సన పడుచు వెళ్ళిపోయాను. ఈ రోజులు అనేకులు తేలికపాటి కార్యాలు, చిన్న చిన్న కార్యాలు అనేక దేవుని సేవకులు సంప్రదిస్తుంటారు, టైంపాస్ చేసుకుంటుంటారు, వెళ్తున్నాం వస్తున్నాం అనుకుంటున్నారు, అనేక కార్యాల్లో నిమగ్నం అవుతున్నారు, అంతతో తృప్తి పడుతున్నారు. కానీ యేసయ్యకి ఇష్టమైన కార్యములు చేస్తున్నావా? ఆయన గట్టిగా నొక్కి ఒక్కి నీకు చెప్పి ఇదిగో నీకు కొదువుగా ఉంది, ఇంకా ఏమైనా నీ వెళ్ళి అది చేయము అంటే ఆ యవనస్తుడు వ్యసనపడి వెళ్ళిపోయాడండి. మరి మంచి కార్యాలు చేయటానికి వచ్చానన్నాడు, మంచి కార్యాలు చేస్తానన్నాడు, ఏ కార్యాలు చేస్తే నేను క్షమించబడతానన్నాడు, ఏ కార్యాలు చేస్తే పరలోకానికి వస్తాను అని చెప్పి అడిగాడు. యేసు ప్రభు మరి అన్ని ఆజ్ఞలు చెప్పినప్పుడు ఎన్ని చేశానన్నాడు. ఇక్కడ సరే అన్ని చేసావు కదా, ఇంకా నీకు కొదువుగా ఉన్నది. ఆ కొదువుగున్నది ఏంటంటే మరి నీకు ఉన్న ఆస్తిని అమ్మి పేదలకేమో. నిజంగా ఒక వ్యక్తి దేవుని ప్రేమిస్తే ఏముందండి అంటే ఒక వ్యక్తి దేవుని ప్రేమిస్తే ఆ వ్యక్తిలో సమర్పణ ఉందండి, త్యాగం ఉందండి. ప్రేమ త్యాగము చేస్తుంది. ప్రేమ మరి అనేకులను యేసు ప్రభు ప్రేమిస్తున్నాడండి. ఏ ప్రేమ ప్రేమిస్తున్నాడంటే తన సహోదరుని తన తల్లిని కాదు కానీ తండ్రి చిత్తమును చేసేవారు ఆయన జరిగిస్తున్నాడు. తండ్రి చిత్తమును చేసేవారిని ప్రేమిస్తున్నాడు. తండ్రి చిత్తము జరిగించేవారిని ఆయన ప్రేమిస్తున్నాడు. మరి తండ్రి ఏది చెప్తే అది చేస్తున్నాడు. ఈ రోజుల్లో అనేకులమైన మనము చేస్తున్నామా? నీకు కొదువుగా ఉన్నది అని చెప్పాడు. ఆ కొదువును మరి నిజంగా నేను నిత్య జీవానికి వెళ్ళాలన్న ఆశ దృక్పథం ఉంటే ఆ వ్యక్తి చేయాల్సినది ఏంటయ్యా అంటే నిజంగా ప్రభువా జక్కయ్యలాగా ఇదిగో నేను ఎవరి దగ్గర అన్యాయం తీసుకున్నానని జక్కయ్య అంటున్నాడు. మరి యవనస్తుడు కూడా నిజమే ప్రభువా, నేను పరలోకం వెళ్ళాలి, నీ చిత్తము జరిగించాలి, నీవు చెప్పింది చేయాలి కదా, కాబట్టి ఈ ఆస్తి నాకు అక్కర్లేదు అని చెప్పి ఆ యవనస్తుడు తన ఆస్తిని అమ్మి పేదలకించి దేవుని మాటినుంటే బహుశా అనేకులకు మాదిరికరంగా ఉండి నిజంగా ఎలాంటి త్యాగం కలిగిన బిడ్డలు దేవుని సేవకు పనికి లేకపోతే పరలోక రాజ్యంలో మరి సంపాదించుకోవటానికి ఇంతటి సాహస కార్యములు చేసిన వారు కూడా ఉన్నారని చెప్పుకోవటానికి మంచి అవకాశం ఉండేదేమో. దేవుడు మెచ్చుకునేవాడేమో ఆ కార్యాన్ని చూసి. అయితే ఆ యవనస్తుడు చేసిన ఆ కార్యమును బట్టి ఆయన అంటాడు ఆయన యేసు ప్రభు అంటున్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుట కంటే సూది బెజ్జములో వంట చేరుట మేలు. చేయటానికి వచ్చాడు, చెప్పేసరికి చాటేస్తున్నాడు. చేస్తామని వస్తున్నారు అందరూ, చేయబోయేసరికి జారిపోతున్నారు. కారణం ఏమిటి అంటే వారి యొక్క జీవితంలో దేవుని కొరకు జీవించాలనే దృక్పథము ఆత్మలో అంతరంగములో నాటబడిన వారే, దేవుని వాక్యము హృదయములో నాటబడిన వారే ప్రకృతి పరంగా ఏదో వస్తున్నారు. యేసు ప్రభు మా దేవుడండి, మేము ఆ కులమండి, మేము ఆ మతమండి, మేము ఆయన కొరకు జీవిస్తున్నామండి, ఆయనతో ఉంటున్నామండి, ఆయన సంఘానికి వెళ్తున్నాం అంటున్నారు. కానీ మీ దగ్గరికి ప్రభు వచ్చి ఖచ్చితంగా ఇదిగో నా నిమిత్తం ఈ కార్యము చేయండి, ఇదిగో మీకు కొరతగా ఉన్నది, ఈ యొక్క ఆజ్ఞను మీరు పాటించండి అనేసరికి వెళ్ళిపోతున్నారండి ముఖం చాటేసి. కారణం ఏమిటంటే వారు ప్రేమించట్లేదు కానీ ప్రేమించినామని చెప్పి నటిస్తున్నారు. దేవుడు అందుకే అంటాడు, నటించే వారిని చూసి వేశ్యకైనా పరలోకం ఉంది కానీ వేశ్యదారికి పరలోకం లేదని ప్రభు సెలవిస్తుంది. నటించడానికి రోజుల్లో చాలామంది వస్తున్నారు కానీ నిజ జీవితంలో యేసయ్యను చూపెట్టడానికి రావట్లేదండి. కారణం ఆ వ్యక్తి జీవితం మనకు నేర్పుతుంది. అన్నీ పాటించాను అన్నాడు, ముందు నేను ఏం చేయాలా అన్నాడు. సరే ప్రభు ఒక్కొక్కటి చెప్పినప్పుడు అన్నీ చేశానన్నాడు. మరి ఇన్ని చేసిన వ్యక్తి దేవుని కొరకు, దేవుని ప్రేమించే వ్యక్తి, దేవుడంటే ప్రాణం పెట్టే వ్యక్తి, దేవుని సన్నిధిలో ఎదగాలని, పరలోకము చేరాలని, నిత్య జీవం కావాలని వచ్చిన వ్యక్తి దేవుడు చెప్పినట్టు వినాలా? ఆయన చెప్పిన ఆజ్ఞను
ధిక్కరించి వెళ్ళిపోవాలా? ఏమి సంపాదించుకున్నాడండి? ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. నిత్య నరకానికి పోయాడేమో బహుశా. అతని పేరు ఇంకెక్కడ లేదండి. ప్రభు అలాంటి వారిని చూసి బాధపడుతున్నాడు, చింతిస్తున్నాడు. అయ్యో, చాలామంది చేస్తున్నామని నటించి కనపడి గొప్పలు చెప్పుకుంటున్నారు, కానీ చేసేవారిగా కనపడక అనేకులు ఆయనకు దుఃఖము కలిగిస్తున్నారు. అదే వాక్యాన్ని మనం చూసినట్టయితే మత్తయి సువార్త 21:23లో కూడా మనం ఒక మాట చూసినట్టయితే అక్కడ కూడా మనకు కొన్ని విషయాలు కనపడతాయండి. ప్రభు చిత్తమును తండ్రి చిత్తమును చేయువారు మరి ఎలా ఉన్నారు? నా తండ్రి చిత్తమును చేయుటకు నేను వచ్చి ఉన్నానని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రభు అయితే అలాగా చేస్తున్నాడు. అనేకులు ఈరోజు వస్తున్నారు, చేస్తున్నామంటున్నారు, చేయలేకపోతున్నారు. అయితే అదే మత్తయి సువార్త 21:23 మనం చూసినట్టయితే అక్కడ కొన్ని మాటలు మనం చూడగలుగుతాం. అదేమిటంటే, ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన ఎద్దకు వచ్చి, ఏ అధికారం వలన ఈ కార్యము చేయుచున్నావు? ఈ అధికారం ఎవడు నీకు ఇచ్చినని అడగగా, యేసు, నేనును మిమ్మును ఒక మాట అడుగుచున్నాను, అది మీరు నాతో చెప్పినట్లా నేనును ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నాను అది మీతో చెప్పుదును అని అంటున్నాడు. అలా అంటున్నారు. ఇదిగో బోధకుడా, ఎవరు చెప్పారు నీకు పని చేయమని? ఏ అధికారంతో చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు ఇలాగా? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పాలండి దేవుని కార్యం చేయటానికి? కుమారుడిగా, సర్వోన్నతుని దేవుని కుమారుడిగా అనేక ప్రవక్తల ప్రవచనాల నెరవేర్పుకు ఆ కారుణ జన్ముడు భూమి మీదకి వచ్చి 31 సంవత్సరం ఆయన భూమి మీద బ్రతికి జీవించి ఈ భూమి మీద కాలి నడకతో నడిచి మానవుని రీతిలో జన్మించి అనేక విషయాలు తెలుసుకొని తండ్రి చిత్తమును చేయటానికి భూమి మీదకి వచ్చిన ఆ యొక్క కుమారుడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, దావీదు కుమారుడని అనేకులు కేకలు వేస్తున్నారు, అనేకులు స్తుతిస్తున్నారు, అనేకులు గణపరుస్తున్నారు, అనేకులు కొనియాడుతున్నారు, అనేకులు వారి రోగాలలో విడుదల పొందుతున్నారు, అనేకులు వారి పాపములలో మరి విడుదల పొందుతున్నారు. పాపానికి మరి వచ్చు జీతాన్ని నుంచి వారందరూ ప్రభు దగ్గర అనేక పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అయితే వీళ్ళంటారు, ఏ అధికారం వల్ల నువ్వు ఈ కార్యములు చేయుచున్నావు? ఎవడిచ్చాడు నీకు అధికారం అని శాస్త్రులు పరిచయులు. ఈ భూమి మీద కొందరు అధికారాల కోసం తిరుగుతుంటారు, పదవుల కోసం తిరుగుతుంటారు. కొందరైతే మరి ఎవరో చెప్తే చేస్తున్నట్టుగా, ఎవరో పంపిస్తే చేస్తున్నామన్నట్టుగా ఉన్నారు. యేసయ్య అంటాడు, మీ పిల్లలు మీరు ఏ అధికారంతో చేస్తున్నారు అది చెప్తే నేను కూడా మీతో చెప్తాను అన్నప్పుడు వారు ఏమి నోరు మెదపలేక, ఏమి చేయలేక, వారు అప్పటికే చాలా బలహీనులు, అప్పటికే చాలా అధికార పదవి వ్యామోహంతో ఉన్న ప్రజలు కాబట్టి ఇక ఆయనను ప్రశ్నించలేక వెళ్ళిపోయారండి అక్కడి నుండి. ఈ రోజుల్లో నిజంగా నీతిగా, సత్యముగా, యథార్థముగా, భక్తిగా, భయంగా పెరిగే అనేక సేవకులు సైతం నిందించేవారు లేకపోలేదండి. కుటుంబాల్లో కానీ, సంఘాలలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, సంచరిస్తున్న సమాజంలో కూడా ఈరోజు ఒక వ్యక్తి నిజాయితీగా మరి చాలా పవిత్రంగా, పరిశుద్ధంగా జీవిస్తే అనేకులు 4 రాళ్ళు వేస్తున్నారు, కానీ వాళ్ళకు కాస్త చేయూతనిచ్చి వాళ్ళను చేయగలిపి వాళ్ళు చేస్తున్న పనిలో, వారు చేస్తున్నటువంటి పరిచర్యలో, వారు చేస్తున్న ప్రార్థనలో, వారు చేస్తున్న అనేక సత్ప్రవర్తనలో, వారు చేస్తున్న సత్క్రియలలో తమ వంతు ఏదైనా కలిసి చేయడానికి ఇష్టపడరు. కానీ ఎవరైనా చేస్తున్నారంటే వాళ్ళకి 4 నిందలేసి, 4 రాళ్ళు వేసి, అనిపివేసి, తొక్కివేసి అనేక అవమానపరిచి అనేక ఈ శాస్త్రులు పరిశీల వలె యేసే మీదకి గుమ్ము కూడా వచ్చి, ఏ అధికారం వలన ఈ కార్యాలు చేస్తున్నావు? ఎవడిచ్చాడు నీకు ఈ అధికారం? ఎవరిస్తారండి? ఎవరిచ్చారు? తండ్రి అయిన దేవుడే కుమారుణ్ణి పాపుల రక్షకుడిగా, రోగుల వైద్యుడిగా ఈ పాప ప్రపంచంలో ఆదామును బట్టి వచ్చిన పాపమును బట్టి అందరినీ విడిపించడానికి, రక్షించటానికి పరలోకం నుంచి పంపబడిన యేసయ్య వచ్చి ఈ మానవాళందరికీ గొప్ప రక్షణ, స్వస్థత కలుగచేస్తుంటే ఈ రోజుల్లో అనేకులు కూడా ఇలాంటి ప్రశ్నలు, ఎక్కడైనా దేవుని కార్యాలు జరిగినప్పుడు, ఎక్కడైనా దేవుని యొక్క ప్రేమను చాటిస్తున్నప్పుడు, ఎవరైనా దేవుని చేతిలో బలంగా వాడబడుతూ ఉన్నప్పుడు అనేకులు అనేక ప్రశ్నలు ప్రశ్నిస్తున్నారు. ఈ ఎక్కడ ఉన్నాయండి, అవి ఎక్కడ ఉన్నాయండి అంటున్నారు. ఎక్కడ లేకపోతే ఎవరు చేస్తున్నారండి? ఉన్నవాళ్ళు చేస్తున్నారు, లేనివారు ప్రభువా నీ చిత్తమైతే నాయన అన్ని చూసేవాడు, అన్ని చేసేవాడు అని మీ హృదయాలను అప్పగించండి. చేత అయితే మీరు కూడా ప్రార్థనలో ఉండండి, ప్రభుని కనిపెట్టండి. దేవుడు మీ వంతు కూడా మీకు కూడా కార్యాలు చేస్తాడు. కాబట్టి మనము ఏదైనా చేసేటప్పుడు మేలు చేస్తున్నామా, కీడు చేస్తున్నామనే ప్రశ్నను వేసుకుంటే నిజంగా మన జీవితాలు ఎంతో ధన్యకరంగా ఉంటాయి. అలాగనే మరొక వర్తమానాన్ని మనం చూసినట్టయితే మత్తయి సువార్త 25వ అధ్యాయం
25వ అధ్యాయం 40వ వచనములో కూడా మనం చూసినట్టయితే అక్కడ మరికొన్ని మాటలు మనకు కనపడతాయి. అక్కడ ఏమున్నదయ్యా అని చెప్పంటే, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకును చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉన్న వారిని చూసి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పోవుడి అనను. ఏమంటున్నాడంటే యేసు ప్రభు ఆ రోజు అనేకులు నీతి మార్గములో, యథార్థ మార్గములో ప్రేమ కలిగి అనేక విషయాలలో సేవకులను సహకరిస్తూ, పోషిస్తూ, వారిని ఎంబడిస్తూ, మరి దేవుని రూపంలో ఉన్న బిడ్డలను ప్రేమిస్తూ, నిజంగా వారి ఆత్మ నేత్రాలు తెరవబడి ఎవరు నిజమైన సేవకులు, ఎవరు కష్టపడుతున్నారు, ఎవరు పిలుపును కలిగి సేవ చేస్తున్నారు, ఎవరు సమర్పణ కలిగి సేవ చేస్తున్నారు, ఎవరు సేవలో ఎంత అనుభవం కలిగి ఉంది, ఎంతకాలం ప్రభువులో వీరు ఉన్నారు అనేదని ఇవన్నీ కాకుండా అనేక విషయాలలో అనేకులు పసికట్టి చూసి ఆ సాక్ష్యాన్ని బట్టి, ఆ వ్యక్తిగత జీవితమును బట్టి అనేకులు ఆ సేవకుని లేకపోతే ఆ బిడ్డలను ప్రేమిస్తూ ఉన్నప్పుడు ప్రభు అంటాడు ఒకరోజు వచ్చి, ఆయన అంటాడు, మిక్కిలి అల్పులైన నా సహోదరులకు చేసినట్టే. యేసు ప్రభు రాకడలో పునరుద్ధానమప్పుడు ఆయన గొర్రెలను మేకలను వేరు చేసే సమయంలో ప్రభు కొరకు జీవించి, ప్రభు కార్యముల కొరకు కానుకలిచ్చి, ప్రభు యొక్క సంఘాలలో దాతృత్వం కలిగి, ప్రేమ కలిగి, అనేకులను ప్రేమించి అనేకులకు పెడుతూ, వస్త్రం లేని వారికి వస్త్రము, ధనం లేని వారికి ధనము, దాహం కలిగిన వారికి నీరు, ఆహారం కలిగిన ఆహారం అనేక రీతిలో ఇస్తూ ఉన్నప్పుడు ప్రభు మరి ప్రేమించిన ఆ సేవకుల్ని, ఆ బిడ్డలను చూసి ఆ పునరుద్ధానం అంతా అంటాడు, ఇదిగో మిక్కిలి అల్పులైన నా సహోదరులకు చేస్తారు కదా, చేసినారు కాబట్టి నాకు చేసినట్టే. ఈ భూమి మీద చాలామంది ప్రశ్నలు, మీకు ఇస్తే ఏమొస్తుంది, మీకు ఇస్తే దేవునికి ఇచ్చినట్టేనా, మీరు కరెక్టేనా, మీకు ఇస్తేనే సరిపోతుందా, మీరు చెప్పినట్టు ఎందుకన్నా, ఎన్నో ప్రశ్నలు వేస్తున్నారు కఠిన హృదయం కలిగి. అయితే సహృదయం కలిగి మంచి మనస్సు కలిగిన వారు, దేవుని ప్రేమించేవారు, దేవుని ఆజ్ఞలు ప్రేమించేవారు, దేవుని చిత్తమును జరిగించేవారు ఆయనైతే కొంతమంది వచ్చేసి అనేకులకు మంచి మనసుతో, ప్రేమ కలిగి, జాలి కలిగిన హృదయంతో, ఇరిగి నలిగిన మనసుతో, యేసయ్య దయ కలిగిన మనసు కలిగిన అనేకులు వచ్చి ఆ రోజుల్లో అంటున్నారు, భూమి మీద ఎన్నో కార్యాలు మేలులు చేశారు, ఎన్నో మంచి కార్యాలు చేశారు, ఎందరికో దాన ధర్మాలు ఇచ్చారు, ఎందరికో దాతృత్వం ఇచ్చారు, ఎందరినో ప్రేమించారు, యేసయ్య నామము ద్వారా అనేకులను ఆదుకున్నారు, యేసయ్య నామము ద్వారా అనేకులకు అనేక రీతిలో కానుకలు ఇచ్చారు, బహుమానాలు ఇచ్చారు, అనేక రీతిలో పరిచయలో తమ వంతు సహకరించారు. ఇలాంటి వారు ఇచ్చి మర్చిపోయారు. ప్రభు అంటున్నాడు, ఇదిగో మిక్కిలి అల్పులైన నా సహోదరులకు చేశారు కదా సహోదరులారా, కాబట్టి నాకు చేసినట్టే. కాబట్టి ఇదిగో మీ కొరకు భూమి పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన ఆ పరలోక రాజ్యానికి మీరు వెళ్ళండి అంటున్నాడు. ఆ పక్కనున్న వాళ్ళని చూసి అయ్యా 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 అంటే ఆయన అంటున్నాడు, మీరెవరో నాకు తెలియదు, కాబట్టి మిమ్మును నేను ఎరగనని యేసు ప్రభు చెప్తూ ఆయన అంటున్నాడు, అయ్యా నాకు ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టలేదు, దక్కిపోయినప్పుడు నీళ్ళు ఇవ్వలేదు, కాబట్టి మరి మిమ్మల్ని నేను ఎప్పుడు చూడలేదంటే వాళ్ళు అంటారు, అయ్యా నువ్వు ఎప్పుడు వచ్చావు, యేసయ్య వస్తే పెడతారంటండి వీళ్ళు. యేసయ్య రావాలా, యేసయ్య వస్తాడా, నా మాట విని నేను పంపిన వాడిని చేర్చుకొని ఒక్క స్పూను చల్లనిదిస్తే, వానికి ఆతిథ్యం ఇస్తే నన్ను చేర్చుకున్నట్టని ప్రభు అనేకులను, మాలాంటి సేవకులు ఎందరినో కోకళ్ళుగా ప్రపంచం మీద, దేశం మీద రహస్యమందు ఆయన కొరకు దాచబడి ఎన్నో శ్రమల ద్వారా, నిందల ద్వారా, అవమానముల ద్వారా జీవితాన్ని సమర్పించుకొని, త్యాగం చేసుకొని, బాల్య యవన జీవితాల్లో ప్రభు కొరకు జీవించి ఖచ్చితంగా ఆయన కృప కొరకు ఎదురు చూసిన సేవకులు ఎందరో లేకపోలేదండి. అలాంటి బిడ్డలను, ఇలాంటి ఇలువైనటువంటి దేవుని బిడ్డలు చిన్న దేవుడు చూసి పరలోకములో వారిని చేర్చుకుంటున్నాడు. మిక్కిలి అల్పులైన వారికి చేస్తే నాకు చేసినట్టు. ఈ రోజుల్లో గొప్పవారు వస్తే ప్రేమిస్తారు, కార్లలో వచ్చిన వారికి కానుకలు ఇస్తారు, మరి కోట్లు వేసుకొని వస్తే అనేకులను సన్మానిస్తారు. కానీ ఎవరైనా అంతరంగంలో దేవుని చేర్చుకొని, దేవుని ఆత్మతో నింపబడి, రహస్య స్థలాల్లో వెనకబడిన ప్రజల్లో, దీన ప్రజల దగ్గర సేవ చేసి, ఖాళీ కడుపుతో జీవిస్తూ చాలని సేవ జీవితాల్లో ఉన్నటువంటి అనేక ఇబ్బందుల కొలివులు ఉన్నప్పుడు వారు కనపరడండి గొప్ప వాళ్ళకి ఎవరైనా గొప్ప వాళ్ళు వస్తే గొప్పగా చేస్తారు, కానీ దీనులు వస్తే. అయితే యేసయ్య అంటాడు, బీదలకు అప్పిచ్చువాడు యెహోవాకు అప్పిచ్చువాడని. భూమి మీద బీదలైన వారిని మీరు చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టని, బీదలను ఎవరైనా ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్టేనని ప్రభు సామెతల గ్రంథంలో చెప్తా ఉన్నాడు.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద మనము చేయటానికి దేవుడు మనల్ని ప్రేమించి ఉండగా మన ఆ యేసయ్య మార్గములో మనం నడవాలంటే తండ్రి చిత్తమును చేసేవారిగాను, తండ్రి చిత్తము చేసిన కుమారుడు ఏదైతే చెప్తున్నాడో ఆ ప్రకారముగా ఆదర్శగా మనం చేస్తే మనము చేసే పని అయినా, పరిచయమైనా, సేవ అయినా, కుటుంబమైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఏదైనా నువ్వు చేస్తున్న పనిలో దేవుని చిత్తము చేస్తున్నావా, నీ సొంత ఇష్టం చేస్తున్నావా, లేకపోతే దేవుని మందిరానికి వెళ్ళి వాక్యం విని వింటున్న వాక్యములో ఉన్నటువంటి ఆజ్ఞలు అనుసరిస్తున్నావా, ఆజ్ఞలను ఉల్లంఘించి ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవించి అట్లా కాదులే వాళ్ళు చెప్పేది కరెక్ట్ కాదులే నేను చేసేది కరెక్ట్ అనుకుంటే మోసపోవకండి. దేవుడు ఎక్కిరించబడని ప్రభు నువ్వేమెత్తుతావో అదే కోస్తావు. కాబట్టి ఈ యొక్క టీవీ పరిచయలో మాకు ఇచ్చినటువంటి దేవుని విలువైన పరిచయలో వెల కట్టి మరి ఎంతో దేవుని ఖర్చుతో భరించి మరి మా దగ్గర డబ్బుండి కాదు కానీ దేవుని సువార్త ఈ రూపంలో చాటాలని మేము దేవుని సేవకులుగా వచ్చి మాటలు మీకు తెలియచేస్తుండగా మరి వర్తమానం వింటున్నప్పుడు మీ హృదయాలను ప్రభు వైపు మళ్లించి మీరు మరి చేస్తున్న ప్రతిదీ తండ్రి చిత్తము అయ్యున్నదా, కుమారుడు వలె చేస్తున్నామా, మన స్వనీతిని ఆధారం చేసుకున్నామా అని పరీక్షించుకుంటే మరి దేవుడు మనల్ని ఎంతైనా ప్రేమిస్తాడు, తన కృపకు పాత్రలుగా చేస్తాడు. కాబట్టి భూమి మీద ఉన్నంత కాలము దాతృత్వం కలిగిన వారమై తండ్రి చిత్తమును కుమారుడు చేస్తున్న రీతిలో మనము కూడా సేవకులు ఏ సంఘానికి వెళ్ళినా, ఏ సేవకుని దగ్గర ఉన్నా, ఎవరైనా ఏ స్థలంలో ఉన్నా మీరు చేస్తున్నది మరి తండ్రికి ఇష్టమైనదా, తండ్రి అయిన దేవుడు కుమారుని పంపించి కుమారుడు ద్వారా పంపించిన పరిచర్యలు ఆజ్ఞలు అనుసరిస్తున్నామా లేదనేది పరీక్షించుకుంటే మరి దేవుడు మన యొక్క జీవితాలను ఎంతైనా ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ టీవీ కార్యక్రమాన్ని ఇదిగో ప్రభువా నాయన, నా తండ్రి చిత్తము నేను చేయటానికి వచ్చి ఉన్నానని యేసు ప్రభు నాయన 17 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఆ ప్రణాళికను ఇంతవరకు ఈ రీతిలో మా ద్వారా కూడా మీరు ప్రకటించబడుతున్న స్తోత్రాలు. మీ రాజ్య సువార్తను సకల కోటి పరిశుద్ధులకు నాయనా ప్రకటించడానికి మీ కృపనిచ్చిన స్తోత్రాలు. ఈ వర్తమానం వింటున్న ప్రతి బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించి కుటుంబాలలో నాయనా నెమ్మదిని కలుగొచ్చేయండి. నీ చిత్తమును చేటుకు సహాయం ఇచ్చేయమని అయ్యా. పాపికి రక్షణ, రోగికి స్వస్థత ఇచ్చేయమని. వారి ఎట్టి సమస్యలు ఉన్నా వారి సమస్యల్లో అయ్యా పరిపూర్ణ విడుదల దయచేయండి ప్రభు. స్తోత్రాలు. ఆ కుటుంబాలను మీ కాపుదలతో నింపి ఆ కుటుంబంలో నాయన మీ సమృద్ధి దీవెనలకు మరించి అయ్యా పాపికి రక్షణ, రోగికి స్వస్థత కలిగించి మీ యొక్క ఉన్నత నామానికి మహిమ తెచ్చుకోమని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభు మీ చేతులకు సమర్పించుకుంటూ నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వర్తమానాలు మీకేమైనా అంగీకారముగా ఉన్నట్లయితే, మీ ఆత్మీయ జీవితానికి తోడ్పడినట్లయితే మరి మీరు మాతో సంప్రదించవలసినటువంటి మా చిరునామా, మా అడ్రస్ ఈ స్క్రీన్ నెంబర్ మీద పడుతుంది. మా ఫోన్ నెంబర్లు. మరి మా యొక్క పరిచర్య ఈ మార్కాపురం పట్టణంలో పోలేరమ్మ గుడి వెనకాల మరి ఎస్సీల మధ్యలో మా పరిచర్య జరుగుతుంది. మరి కాబట్టి ఆ పరిచర్యను మీరు చూడాలన్నా, మాతో మీరు మరి కలిసి మాట్లాడాలన్నా, లేదు మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియచేయండి. మా యొక్క మందిరంలో మరి ప్రతి గురువారము ఉపవాస ప్రార్థన జరుగుతుంది. మరి ఆదివారపు ఆరాధన జరుగుతుంది. శనివారం పరిశుద్ధాత్మ కూటం జరుగుతుంది. ప్రభు మాకు ప్రేమించి ఇచ్చిన పరిచర్యను మరి మేము జరిగిస్తుండగా భారము కలిగి మీరు కూడా మరి మమ్మల్ని సంప్రదించవలసిన ఏమైనా మీ అవసరతలు, మీ ప్రార్థన సలహాలు మీకు అవసరమైతే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 9652389247. ఈ నంబర్లకు మీరు ఫోన్ కాల్ చేస్తే మేము మీతో మాట్లాడతాం. మీ ప్రార్థన అవసరతలు, మీ భారాలు ఏమంటే మాకు తెలియచేయండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారులుగా దీవించి ఆశీర్వదించునుగాక. షాలోమ్. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.